ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. పల్లీలు, కలోంజీ, జీలకర్ర, పసుపు, కొత్తిమీర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, నిమ్మరసం. మిర్చికా టేచా కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా. ఇప్పుడు ఒక గుప్పెడు పల్లీలు ప్యాన్లో వేసుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. మనం ఎన్ని కూరలు వండుకున్నా సరే, బంతి భోజనంకి వెళ్ళినా సరే, ఫస్ట్ మనకి రోటి పచ్చడి ఉండాల్సిందే. రోటి పచ్చడితో ఒక ముద్ద తింటే ఆ ఫీలే వేరు. మన దగ్గర ఏమో రోటి పచ్చడి చేసుకుంటాం. రాజస్థాన్, మహారాష్ట్ర అటు సైడ్ వెళ్తే గనక టేచా చేస్తారనమాట. ఈరోజు మనం టేచా చేస్తున్నాం, మిర్చి టేచా చేస్తున్నాం. జస్ట్ మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ కొంచెం అటు ఇటుగా, ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. కానీ దీన్ని మనం వేడివేడి అన్నంలో తింటే బాగుంటుంది, రోటీతో తింటే బాగుంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చేసుకొని జొన్న రొట్టెతో పాటు టేచా పెట్టుకొని కొంచెం పచ్చి ఉల్లిపాయ కాంబినేషన్లో తింటే కనుక చాలా బాగుంటుంది. దూరగా పల్లీలు వేగాలి. సో ఇలా పల్లీలు దూరగా వేగిన తర్వాత బౌల్లోకి తీసేసుకుందాం. పల్లీలు తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే వేడి కడాయిలో కాస్త నూనె వేసుకొని పచ్చిమిర్చిని వేయించుకోవాలి. కాస్త నూనె వేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా కలోంజీ, ఉల్లిపాయ గింజలు కలోంజీ అని మనకి దొరుకుతాయి, జీలకర్ర, వెల్లుల్లి, ఇవి వేయించుకోవాలి బాగా. ఇందులో కాస్త పసుపు, కొత్తిమీర వేసేయండి. ఇందులోనే కాస్త ఉప్పు కూడా వేసేయండి. మిరపకాయలు వేస్తున్నాం కాబట్టి ఉప్పు ఎక్కువ పడుతుంది, కారంకి సరిపడా ఉప్పు వేయాలి. అలాగే పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగే లోపల ఇక్కడ పెద్ద రోల్ ఉంది చూడండి. రోల్లో మనం వేయించి పెట్టుకున్న పల్లీలు వేసేసుకోవాలి. వీటిని దంచుకోవాలి. ఇలా పల్లీలు దంచుకున్న తర్వాత మనం వేయించుకుంటున్న పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత అందులో వేసి కచ్చా పచ్చాగా దంచాలి. మిక్సీలో మటుకి అస్సలు వేయకండి. కావాలి అంటే సన్నగా ముందే తరిగేసుకోండి, దంచడం కష్టం అవుతుంది అనుకుంటే. కానీ మిక్సీలో వేస్తే రుచి మటుకి అంత బాగుండదు. ఇలా వేయించుకున్న తర్వాత రోట్లో వేసేసుకుందాం. కొంచెం కొంచెం వేస్తూ దంచుకుందాం. అలాగే మిగిలింది కూడా వేసేసుకొని కచ్చా పచ్చగా దంచుకుందాం. మొత్తం ఫైన్గా అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా బాగా దంచుకోవాలి. చూడండి మెత్తగా అయ్యింది, కొంచెం టైం పడుతుంది కానీ దంచుకుంటే బాగుంటుంది.
కారంగా ఉంటుంది. సో కొంచెం కారంని కంట్రోల్ చేసి కమ్మదనం పెంచడం కోసం నిమ్మరసం వేసుకోవాలి. కొంచెం మనం పులుపు యాడ్ చేస్తే కారం మనకి తెలియదు అండ్ కాంబినేషన్ బాగుంటుంది, రుచి మరింతగా పెరుగుతుందన్నమాట. మిర్చికా టేచా రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో కమ్మగా బాగుంటుంది. చపాతీతో తినొచ్చు, జొన్న రొట్టెలో తినొచ్చు. ముఖ్యంగా ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఇలా చేసుకొని వెళ్తే, చపాతీలు తీసుకొని వెళ్తే సూపర్గా ఉంటుందన్నమాట. మిర్చికా టేచా తయారీ విధానం: ముందుగా పల్లీలని బాగా వేయించుకొని తీసి బౌల్లో పెట్టుకోవాలి. తరువాత కాస్త నూనె వేసి కలోంజి, జీలకర్ర, వెల్లుల్లి, పసుపు, కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకొని రోట్లో ముందు పల్లీలు వేసి దంచుకొని తరువాత పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి కచ్చా పచ్చాగా దంచుకొని చివరగా కాస్త నిమ్మరసం యాడ్ చేసి బాగా కలిపి బౌల్లోకి తీసుకుంటే మిర్చికా టేచా రెడీ అవుతుంది.